ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు, వారు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లు వ్యవహరిస్తోంది కూటమి సర్కార్. గతేడాది తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 6 భక్తులు చనిపోయారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్న కూటమి సర్కార్ మొద్దు నిద్రను వీడలేదు. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం మరోసారి బయటపడింది. కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాధవధార మీదుగా గిరి ప్రదక్షిణ కొనసాగాల్సి ఉండగా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో నేషనల్ హైవే మీదుగా భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. దీంతో హైవే బ్లాక్ అయ్యి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు భక్తులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. హైవేపై కొందరు యువకులు మంచినీరు పంపిణీ చేస్తుండగా భక్తులు ఎగబడ్డారు. ఇక కూటమి ప్రభుత్వ తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని నిలదీస్తున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని మండిపడుతున్నారు భక్తులు. మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇసుక తోట నుంచి హనుమంత వాగు దగ్గర పూర్తిగా ట్రాఫిక్ జామ్. ఒకరినొకరు తోపులాట జరిగి ఎవరికైనా ఏదైనా ప్రమాదం వస్తే జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? అసలు ఎంతమంది వ్యవస్థ ఏం చేస్తున్నారు? కనీసం వెహికల్స్ ఆఫ్ చేయడం తెలియదు. ఆ మాత్రం వీరు ఒక్కరోజుకి ఆపడానికి ఏమైంది? కనీసం జ్ఞానం లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తే ఈ ప్రజలందరూ ఏమవ్వాలి? ఒకరా ఇద్దరా 8 లక్షల మంది వచ్చారు, ఈ పాల్గొన్నారు. ఇందులోన కనీసం వసతులు లేవు, ఒక వాష్రూమ్స్ లేవు, వాటర్ లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నారు జనాలు? కనీసం ఆలోచించాలి. ఇప్పటికే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ప్రజలకి అన్ని వేళలా సహకరిస్తారనేసి పోలీస్ వ్యవస్థను మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.